వాళ్ళ పరిశోధన. మొత్తం మీద చూస్తే రేడియేషన్ లైన్స్ అనేవి మనకి హాని చేస్తాయనేది హెల్త్ విషయంలో మనకు ప్రూవ్ అయింది. అంటే అట్లా రేడియేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక లైన్ లాగా, ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఆ కింద నుంచి పైకి వెళ్ళిపోతుంటాయి. ఎన్నంతస్తులోనే వెళ్తాయి భూమి లోపల నుంచి. ఎన్ని అడుగులు స్టార్ట్ అయింది మనకు తెలియదు. కింద నుంచి పై వరకు వెళ్తుంటాయి. జస్ట్ ఒక లైన్ లాగా. అదే మీరు పడుకునే ప్లేస్లో లైన్స్ వచ్చినట్టయితే అది ఆ రేడియేషన్ మనం ఎక్స్పోజ్ అవుతాం. మనం పడుకునే టైం బట్టి, ఎక్స్పోజ్ అయిన టైం బట్టి మన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బెడ్రూమ్లో వస్తే కానీ దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మనం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది మనకి. ఉదాహరణకి ఎలాంటి విషయాలు ఉంటాయి అంటే అంటే రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే ఏముంటాయి మనకు ఇండియన్ కంటెక్స్ట్లో కొన్ని, అది క్యాన్సర్ వదిలేద్దాం, పక్కన పెడదాం కాసేపు. మినిమం తల మీద కనుక లైన్ పాస్ అయినట్టు ఇలా కానీ వెళ్ళినట్టయితే కనీసం నిద్ర పట్టదు ఫస్ట్. నిద్ర పట్టకపోవడం కానీ, లేదా నిద్ర పడితే అర్ధరాత్రి మెలుగు వచ్చేయడం కానీ, నిద్రపోయిన పొద్దునకి విశ్రాంతి ఫ్రెష్నెస్ లేకపోవడం కానీ, లేకపోతే అలా పీడకలు రావటం, అలాగే మీకు చికాకు, అసహనం, ఏకాగ్రత లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటారు. నేను కనిపెట్టింది కూడా ఏంటంటే ఎక్స్పోజ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఒక స్కిన్ ఎలర్జీ ఉంది అందరికీ, ఏదో ఒకటి చిన్నది ఇచ్చింగ్ అన్న ఉంటుంది. అది మీకు తగ్గుతుంటుంది, వస్తుంటుంది. రేడియేషన్ ఎక్స్పోజ్ అయినంతసేపు తగ్గదు, అది స్కిన్ ఇష్యూ కంటిన్యూ అవుతుంటుంది. అలా మీకు మ్యాక్సిమం సోరియాసిస్ వంటివి కూడా చూడటం జరిగింది మనం.